హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. ఈ రోజు వీడియోలో రెసిపీ వచ్చేసి టేస్టీగా ఎగ్ పులావ్ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపించేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. గుడ్డును చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఇలా గుడ్డు ముక్క తుంచుకొని వేడి వేడి పులావ్లో పెట్టుకొని నోట్లో పెట్టుకుంటే అబ్బా, నిజంగా టేస్ట్ వర్ణించలేమన్నమాట. తిన్న వాళ్ళకి తెలుస్తుంది. నిజంగా మస్ట్ ట్రై. వెదర్ ఇలా బాగున్నప్పుడు చక్కగా ఇంట్లో మనం సింపుల్గా ఈజీగా ఇలా ఎగ్ పులావ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు కొంచెం కారం వేసుకొని ముందుగా ఉడికించుకున్న గుడ్లను వేసుకోవాలి. నేను ఇక్కడ 4 గుడ్లను తీసుకున్నాను. గుడ్లు అనేవి మీ ఆప్షనల్, మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇలా ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లు వేసి చక్కగా ఇలా ఎర్రగా వేయించుకోవాలి. గుడ్డు ఎప్పుడైనా సరే వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అన్ని ఎగ్స్ కూడా వేయించుకొని తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్లో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బిర్యానీ మసాలాలు వేసేసుకోవాలి. బిర్యానీ మసాలాలు అంటే మీకు తెలుసు కదా. హోల్ బిర్యానీ మసాలాలు అన్నీ వేసేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి కూడా వేసుకొని ఒకసారి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకొని 2 పచ్చిమిరపకాయల ముక్కలు కూడా వేసుకొని ఒక 3-4 నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగాక 2 మీడియం సైజ్ టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకొని పుదీనా కూడా వేసుకొని దీన్ని కూడా ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి అలాగే 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, కొద్దిగా గరం మసాలా వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి ఈ మసాలాలు కూడా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు. ఇందులోనే ముందుగా విస్క్ చేసి పెట్టుకున్న ఒక అరకప్పు పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. కంపల్సరీ కమ్మగా ఉన్న పెరుగునే వేయండి. వేసి 2 నిమిషాలు మగ్గి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గిన తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎలా అంటే నేను అరగంట ముందు బాస్మతి రైస్ కడిగి నానబెట్టుకున్నాను. బాస్మతి రైస్కి 1 గ్లాస్కి గ్లాసున్నర కదా, నేను 1 గ్లాస్ రైస్ చేస్తున్నాను. గ్లాస్కి గ్లాసున్నర వాటర్ పోసుకొని అది మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి దమ్మిచ్చేసుకోవాలి. ఒక 20 నిమిషాలు దమ్మిచ్చేసాక నేను మీకు చూపిస్తున్నాను చూడండి. పలుకులుగా అసలు రైస్ ఎంత బాగా కుక్ అయిందో, చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా. ఇలా కుక్ అవ్వాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడిగా సర్వ్ చేసుకున్నారంటే నిజంగా టేస్ట్ అబ్దిరిపోతుంది. బయట వెదర్ బాగున్నప్పుడు ఇలా సింపుల్గా ఈజీగా ఇంట్లో చేసుకొని తినేయచ్చు. గుడ్డు చూస్తుంటే మీకేమో కానీ నాకైతే నోరు ఊరిపోతుంది నిజంగా. వేడి పులావ్లో ఇలా గుడ్డు ముక్క విరిపి పెట్టుకొని తింటే అబ్బా, ఆ టేస్ట్ వర్ణించలేం. మస్ట్ ట్రై. మీరు కంపల్సరీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ రెసిపీలే కాదండి, మీకు ఏ రెసిపీ కావాలన్నా సరే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారంటే కంపల్సరీ చేసి చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మరో రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.